మన చుట్టూ ఉన్న విషయాలు అనేది మనము నిజంగానే కొంత భక్తి భావంతోనో, లేదంటే ఇంతకుముందు చేసిన గొప్ప కార్యాలు ఏమన్నా ఉన్నా, అవి మనకి జన్మనిచ్చే తల్లిదండ్రులు గావచ్చు, జన్మనిచ్చే ప్లేస్ గావచ్చు, జన్మతోటి పాటు నీకు తోడబుట్టే వాళ్ళయ్యుండొచ్చు. వాళ్ళ ప్రభావాల వల్ల నీలో కొంత మార్పులొస్తాయి. అంటే వాళ్ళు దైవపరులు, స్థితిలో దైవ దైవత్వాన్ని వాళ్ళు నిరంతరము ధ్యానిస్తూ ఉన్నవాళ్ళైతే, నీకంటూ నీ చుట్టూ ఉన్న ప్రభావాలు అనేది కొంత తగ్గుతాయి. ఇలాగా ఇంతకుముందు అహంకారంగా నువ్వొక పెద్ద పదవి చేశావు. ఆ పదవిలోనే నీ జీవితం చాలించావు. ఎలా ఉన్నావు? పోయే వరకు గూడా అహంకారంగా పోయావు. ఇక్కడ నీకు తెలియకపోయినా నువ్వు అక్కడ ఒక మంచి ఉన్నత స్థితిలో జన్మ తీసుకున్నావు. చక్కగా జీవించావు. అదే ఇక్కడికొచ్చేసరికి ఒక తక్కువ జన్మ తీసుకున్నావనుకోండి. ఒక తక్కువ స్థితిలో జన్మ నీకొచ్చిందనుకోండి. కానీ నీలో ఉన్న అహంకారాలు అనేవి ఇప్పుడు నిజమైన ఉన్నత స్థితిలో అధికారం ఉన్న జన్మలో అయితే నీకు అహంకారం ఉన్న చుట్టూ ఉన్నవాళ్ళు భరిస్తారు. అదే ఒక చిన్న కుటుంబంలో పుట్టి ఆ అహంకారాన్ని అందరి మీద చూపిస్తూ ఉంటే ఏమవుతుంది? రెబెల్‌గా అయిపోయి నీ జీవితము అనేది ఎవరిని గూడా దగ్గరికి రానీయకుండా వాడు దుష్టుడు అన్న విధంగా మన మీద ముద్ర పడుతుంది. అంటే మన లోపల ఉన్న ప్రభావాలు అనేవి అలా మన్ని రకరకాలుగా అంటే ఎలా ఉంటుంది అంటే మన చుట్టూ కూడా మన సోల్‌లో ఉన్న ప్రభావాలు అనేది మన్ని యాక్టివ్ చేస్తూ ఉంటాయి. మనలో ఉన్న అరిషడ్ వర్గాలు లోభ, మోహ, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ప్రభావాలు అనేవి మనలో వాసనలుగా ఇంతకుముందు మనం జన్మలెత్తిన వాటిట్లో వాసనలుగా మన యొక్క సోల్‌లోనే అవి ఉంటాయి. నిక్షిప్తంగానే ఉంటాయి. కాబట్టి మన యొక్క ప్రభావము అనేది మన ఆలోచన ప్రభావాన్ని అవి ప్రభావితం చేస్తూ ఉంటాయి. మనము పనులు చేసేటప్పుడు గుణాత్మకంగా గుణాలతో గుణాల మీద గూడా వీటి ప్రభావాలు మనలో ఉన్న ఈ వాసనా బలాల ప్రభావాలు, ఈ అరిషడ్ వర్గాల ప్రభావాలు అనేది ఈ గుణాలని గూడా ప్రభావితం చేస్తుంటాయి. మన చుట్టూ అనేక పనులు మనం చేస్తూ ఉంటాం. మన కోసం, ఇతరుల కోసం, పేరు ప్రతిష్టల కోసం. ఈ పనులు చేసేటప్పుడు గూడా మన లోపల ఉన్న గుణాలు అనేవి గుణాలు గాదు. ఈ అరిషడ్ వర్గాల వాసనా బలాలుగా ఉన్న ఈ అరిషడ్ వర్గాలు అనేవి మనని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కొన్ని విషయాలలో లోభత్వంగా అయిపోతూ ఉంటాం. కొన్ని విషయాలలో మోహంలో పడి బయటికి రాలేము. కొన్ని విషయాలలో ఇలా రకరకాలుగా మనము మన మీద అనేక ప్రభావాలు మన కోసం అంటే తమో, రజో, సత్వగుణాత్మకంగా చేసే పనులన్నిటిలో కూడా అనేకమైన ప్రభావాలు మన సోల్‌లో ఉన్న వాసనా బలాలు అనేది కొంతమంది చాలా సాఫ్ట్‌గా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది సాఫ్ట్‌గానంటే లోపల ఏమీ ఉండదు. కానీ గట్టిగా మాట్లాడుతూ ఉండటం మూలంగా వాళ్ళు మాట్లాడే నిజము కూడా నిష్ఠూరంగా ఉంటుంది అందుకి. ఎందుకు అంటే సాఫ్ట్‌గా నిజం చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళు బాగానే విన్నట్టు అనిపిస్తుంది. కానీ కొంచెంగా వాయిస్ స్ట్రాంగ్‌గా ఉన్నవాళ్ళు నిజం చెప్తే ఎలా ఉంటుందంటే మొహాన కొట్టినట్టుంటుంది. దానికి ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఎలా వస్తుంది ఆ వాయిసు అంటే దాని మీద ప్రభావం. అది త్వరగా కంట్రోల్ అవ్వమన్నా అవ్వదు. ఎవరు ఏమి చేసినా అది కంట్రోల్ అవ్వటము అనేది ఎలా జరుగుతుంది అంటే, నీ లోపల ఎప్పుడైతే ఈ జ్ఞానం మీద దృష్టి పెట్టి ప్రయాణం చేస్తూ ఉన్నావో, అప్పుడు నీకు ఒక్కొక్కటి, ఒక్కొక్కటి, ఒక్కొక్కటి గూడా క్లియర్ అవుతూ ఉంటాయి. అంటే ఒక్కసారే క్లియర్ అవుతాయా అంటే లేదు. మన మీద ఏదైతే మన జ్ఞానం మీద లయమై మన దృష్టి ఏదైతే ప్రయాణం చేస్తూ ఉన్నామో,
ఆ దృష్టికోణంలో మనకి ఆ ప్రభావాన్ని నెట్టగలిగిన స్థితిగతులు అనేది ఒక అవగాహన స్థితిగతులనేది మనకి వచ్చినప్పుడు ఒక్కొక్క ప్రభావాలు తొలుగుతూ ఉంటాయన్నమాట. చివరికి ఏమవుతుంది? నిర్మల శాంతి ప్రకాశానంద స్థితిలో అంటే ఆత్మ ఏదైతే ఆ స్థితిలో ఉంటుందో, పరబ్రహ్మ స్థితిలో ఉంటుందో, నువ్వు నిద్రపోయేటప్పుడు ఎలాంటి ఆలోచనలు లేకుండా ఆనందమయంగా అన్నిటినీ కూడా చూస్తూ గూడా అంటే నిద్రపోతూ ఉన్నప్పుడు దాన్నే చూస్తూ ఉన్నావనుకో, అంటే ఆ నిద్రపోతూ ఉన్నప్పుడు స్థితిని నువ్వు కళ్ళు తెరిసి చూస్తూ ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచనలు లేకుండా ఆ నిర్మల శాంతి ప్రకాశానంద స్థితిలో నువ్వు ఉండటాన్నే పరబ్రహ్మ స్థితి అంటారు. ఆ పరబ్రహ్మ స్థితి అనేది మనకి తొందరగానే యాక్టివ్ అవుతుంది. అదేమి పెద్ద విషయం గాదు. మనకి అవగాహన, అనుభూతి జరుగుతుంది. దాని తర్వాతనే ఈ వాసనా బలాలు అనేవి ఒక్కొక్కటి, ఒక్కొక్కటి, ఒక్కొక్కటి అంటే ఈ జ్ఞాన స్థితి మనకి ఆ అవగాహన, అనుభూతి జరిగిన తర్వాత అనేక విషయాల మీదకి మన హృదయము అనేది దృష్టి పెడుతుంది. ముందు పోవటమే పరబ్రహ్మ స్థితికే దృష్టి పెడతాం. అలాంటి దృష్టి పెట్టిన మనము అది అవగాహన అయిన తర్వాత అక్కడి నుంచి మనం సమస్తం మీదకి దృష్టి పెడతాము. సమస్తంలో ఉన్న అనేక హృదయాలు అంటే మన చుట్టూ ఉన్న అనేక హృదయాల మీదకి అప్పుడొస్తుంది మన మనసు. ఇప్పటి వరకు పైకెళ్ళే వాటి మీదే స్వస్వరూపాత్మకమైన జ్ఞాన హృదయాల మీదకే అది ప్రభావంగా వెళ్ళిపోతూ ఉంటుంది పైకి. పైకి అంటే పైకెళుతుందా అంటే లేదు. మీ హృదయము కోరుకునేది పరిపూర్ణమైన నాకు అవగాహనలు కావాలి, నాలెడ్జ్ కావాలి అనే స్థితిలో దృష్టి పెడుతుంది తప్ప, వీటన్నిటి మీద దృష్టి పెట్టలేదది. ఎందుకు అంటే, ఆ హృదయము అన్నిటిని యాక్సెప్ట్ చేయగలిగిన పరిస్థితుల్లో అది ఉండదప్పుడు. అది ఓన్లీ తనకంటే ఉన్నతమైన అవగాహన ఉన్న స్వరూపాల మీదే దృష్టి పెట్టి ప్రయాణం చేస్తూ ఆ తపన అనేది అలా ఉంటుంది. అలా ప్రయాణం చేసినది ఆ పరబ్రహ్మ స్థితిగతులలో ఆ స్థితి అనేది ఎలా ఉంటుందో అవగాహన చేసుకుంటూ ఉంటుందన్నమాట. కాబట్టి అలా అవగాహన చేసుకొని అనుభూతాత్మకంగా తాను పరబ్రహ్మ స్థితిని పొందిన ఆ స్థితిలో అప్పుడు ఈ సమస్తం మీదకి తన చుట్టూ ఉన్న అన్నిటి మీదకి కంటికి కనిపించే వాటన్నిటి యొక్క స్వరూపాల మీదకి అప్పుడు దృష్టి పెడుతుంది. అప్పుడు దృష్టి పెట్టి ఇవన్నీ ఎలా నడుస్తున్నాయి? వీటన్నిటిలో ఉన్నది ఏంటి? నేనేంటి? అనేది అప్పటికి తనకి పరిపూర్ణంగా కొంత అర్థమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ చుట్టూ ఉన్న అనేక స్వరూపాల మీద దృష్టి పెట్టటం, వాటితో అప్పుడు నేను చెప్పానే వినయ, విశ్వాస, భావోన్నత ప్రియత్వము అనేది అక్కడ అవగాహన అవుతుంది. ఇక్కడ గాదు. ఆ స్థితిలో అవగాహన, ఆ స్థితిలో నువ్వు సరైన వినయ, విశ్వాస, భావోన్నత ప్రియత్వాలని నువ్వు స్పందిస్తూ ఉంటావనమాట. ఇక్కడ లో స్టాండర్డ్‌లో గదా! అప్పుడు పరబ్రహ్మ స్థితి నుంచి నీ హృదయము అనేది అహంకార రాహిత్యంగా ప్రతి హృదయము తానే, సమస్తము తానై ఉన్నాను అన్న కాన్ఫిడెన్స్ అంటే విశ్వాసాన్ని కలిగి ప్రతి హృదయముతో తాను లయమవ్వగలిగిన స్థితిలో తాను భావోన్నతంగా స్పందిస్తూ ప్రతి హృదయము తానేనైన స్థితిలో ప్రతి హృదయంతో ప్రియత్వ స్పందనలు కలిగి అలా సమస్తం వైపు దృష్టి పెట్టి వాటన్నిటి యొక్క అవగాహన చేసుకునే పరిస్థితుల్లో అది ఆ స్థాయి నుంచి సాక్షణ్యంగా అప్పుడు దృష్టి పెడుతుందన్నమాట. అలా దృష్టికోణంలో తన దృష్టిని అన్ని హృదయాలతో లయమయ్యే స్థితి అనేది అప్పుడు పెంచుకుంటూ, అప్పటి నుంచి ఏమవుతుంది? అనేక హృదయాల వైపు దృష్టి పెట్టి లయమవుతున్న తను చిన్న చిన్నగా ఎక్కడైతే పైన ఎక్కడో పరబ్రహ్మ స్థితిలో ఉండి సమస్తాన్ని అంటే మనం కొండ చివరన ఎక్కి కూర్చుంటే గదా ఊరు మొత్తం కనపడేది. అంటే ఆ స్థితిలో దృష్టి సారించినప్పుడు ఊరు మొత్తం జూసాం. అది ఈ ఊరంతా నాదే. ఈ ఊరంతా ఇలా కలిసే ఉంది. ఇంతకుముందు నేను జూసినట్టుగా విడివిడిగా లేదు. అన్నది అర్థమైన తర్వాత పైనుంచి దిగొచ్చి ప్రతి ఒక్కళ్ళని ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని గూడా ప్రియంగా
లోపల స్పందిస్తూ ఉన్నావు అనుకోండి. వాళ్ళందరితో ప్రియంగా వాళ్ళందరికీ ఏమేం గావాలో స్పెషల్‌గా నేను ప్రియంగా ఉన్నానని చెప్పక్కర్లా. వాళ్ళందరికీ ఎప్పుడు నీ అవసరమొచ్చి, నీ దాకా వచ్చి ఏమేం కావాలో వాళ్ళడిగినప్పుడు, ఆ ఊరికి ఏం గావాలో, ఎలాంటి అవసరాలున్నాయో అన్నీ వాళ్ళందరూ చెప్పకనే వాళ్ళందరి హృదయాలలో ఉన్న ఆ కనెక్టివిటీగా నువ్వు చేసుకెళుతూ ఉన్నప్పుడు ఎలా ఉంటాయి అంటే, ఆ హృదయాలన్నీ గూడా భావోన్నత ప్రియత్వంగా నీతో స్పందిస్తూ ఉంటాయనమాట. కాబట్టి ఇప్పుడు అక్కడెక్కడో ఉండి అవగాహనాత్మకంగా చూసింది తన స్పందన అనేది ఇక్కడ అన్నిటి హృదయాల యొక్క స్పందన అవ్వటము అనేది ప్రతిస్పందనాత్మకంగా వాటన్నిటినీ అవగాహన చేసుకుంటూ ఆ ఊరికి ఏం కావాలి వాళ్ళకి ఏం కావాలి అనే ప్రయోజనంతో తను జీవించి ఉండటం. అలాగే మనము కూడా ఈ ఆధ్యాత్మిక విన్యాసంలో పరబ్రహ్మ స్థితికి పయనం చేశాము. పరబ్రహ్మ స్థితి నుంచి ఎలా ఉన్నాం? సాక్షణ్యత్వంగా మన దృష్టిని సాక్షిగా సమస్తాన్ని దర్శిస్తూ, సమస్తములో ఉన్న అనేక హృదయాల వైపు దృష్టి పెడుతూ ఉన్నాం. అనేక హృదయాల వైపు దృష్టి పెడుతూ, ప్రతి హృదయముతో లయమవుతూ, హృదయాల యొక్క అప్పుడు మనము ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మన మనసు, మన చుట్టూ అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇంతకుముందు జరిగినట్టే ఏమీ తేడా ఉండదు. ఇంతకుముందు జరిగినట్టే జరుగుతూ ఉంటాయి. కానీ మనలో మార్పు ఎలా ఉంటుంది అనంటే, లోపలది కదలదు. వాళ్ళు ఇంతకుముందు ట్రీట్ చేసినట్టే నిన్ను ట్రీట్ చేస్తూ ఉంటారు. కానీ ఇంతకుముందు ఇరిటేట్ అయినట్టు నువ్వేమి ఇరిటేటెడ్ అవ్వవు. ఎందుకు అంటే అది వాళ్ళ స్పందన. నువ్వు దానికి ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు. అంటే అవసరమైతే స్పందిస్తావు. వాళ్ళేదో నిన్ను తిడుతున్నారు. నువ్వు అలాగా, ఇలాగా అని. కానీ దాని గురించి నీకు బుర్రలోకెక్కదు. ఎందుకు అంటే వాళ్ళ మెంటాలిటీ ఏంటి? వాళ్ళ యొక్క ఆలోచన తీరేంటి? వాళ్ళ స్టాండర్డ్ ఏంటి అనేది నీకు తెలుసు. తెలిసినప్పుడు ఇంతకుముందు నేను ఇలాగే ఉన్నాను కదా! ఇంతకుముందు నేను వీళ్ళలాగానే మాట్లాడాను. ఎదుటి వాళ్ళని అనేక కోణాల్లో దృష్టి దోషంగా చూస్తూ, నేను ఇంతకుముందు ఇలాగే మాట్లాడాను అనేది మనకి అర్థమవుతూ, అందులో మన్ని మనం చూసుకుంటూ అందులో మన్ని మనం చూసుకుంటూ, మనం ఎలా ఉంటాము అనంటే, కలత లేకుండా వాళ్ళేదో మన్ని అంటున్నారని గాదు. మన్ని మనమే అనుకుంటున్నాము అన్నట్టుగా ఉంటుంది. అంటే అంటుందెవరు? మనమే. అందులో ఉన్న మనమే. అజ్ఞానంగా ఉన్న మనమే. ఆ అజ్ఞానంగా ఉన్న మనము మన్ని మనం అనుకుంటూ ఉంటే మనకి కోపమొస్తుందా? రాదు. అదే మన ఇంట్లో మన మనమరాళ్ళో, చిన్న పిల్లలో, మన పిల్లలో ఎవరైనా ఏదైనా అంటూ ఉంటే, ఎవరి పిల్లలు వాళ్ళనంటే కోపమొస్తది. కానీ అదే మనవరాళ్ళ దగ్గరకొచ్చేసరికి నీకొక పోస్ట్ పెరిగింది గదా! అక్కడ ప్రియత్వమే ఉంటుంది తప్ప, ఎందుకు అంటే వాళ్ళు పెద్దయ్యి అర్థం జేసుకుంటారు అనే అవగాహన అమ్మమ్మకుంటుంది. తాతయ్యకుంటుంది. కానీ తల్లిదండ్రులకుండదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే గదా పెంచుతున్నారు పిల్లల్ని. కాబట్టి వాళ్ళేదన్నా అనంగాల్నే ఇది తప్పు, అది తప్పు, నువ్విలా ఉండాలా, అలా ఉండాలా అని చెప్తూ ఉంటారు. అదే అమ్మమ్మ, తాతయ్య అయితే చెప్పరు. పెద్దయితే వాళ్ళే తెలుసుకుంటారు. ఏది తప్పు, ఒప్పు, మనం ప్రియంగా జూస్తే చాలు అనుకుంటారు. ఎందుకంటే, ఇంతకుముందు వాళ్ళ పిల్లల్ని అలాగే పెంచారు. పెంచితే తర్వాత పెద్దయిన తర్వాత వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఇయన్నీ నేను జేయాల్సిన ఇంత గొడవలు జేయాల్సిన పని లేదు. వీళ్ళు పెద్దయిన తర్వాత తెలుసుకున్నారు అనేది వీళ్ళకర్థమైపోయింది. కాబట్టి వాళ్ళ మనవళ్ళు, మనవరాళ్ళకొచ్చేసరికి ఎలా ఉన్నారు అనంటే పద్దాకులు వీళ్ళు చేసేదాన్ని మనము విమర్శించక్కర్లా. వీళ్ళని ఇబ్బంది పెట్టక్కర్లా. వాళ్ళని ప్రియంగా జూస్తే వయసు పెరిగే కొద్దీ వాళ్ళు అవగాహన చేసుకుంటారు. అనేది అర్థమైన స్థితిలో ఆ అమ్మమ్మ, తాతయ్యలుంటారు గాబట్టి, పిల్లలు అమ్మమ్మ, తాతయ్యల దగ్గర ప్రియంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రియంగా ఉంటారు కాబట్టి. ఇది సంగతి. ఎందుకు అంటే వాళ్ళకి అనుభవ జ్ఞానం ఎక్కువ. అన్నీ షేర్ జేసుకుంటూ ఉంటారు అన్ని విషయాలు. వాళ్ళకిష్టమైన విషయాలే, పిల్లలకిష్టమైన విషయాలే షేర్ జేసుకుంటూ ఉంటారు. పిల్లలకిష్టం లేని విషయాలలోకి వాళ్ళు ఎళ్లరు. అలా మనము మన చుట్టూ ఉన్న ఈ అవగాహన చేసుకున్నప్పుడు ఉన్న ఉన్న దానితో ప్రియంగానే ఉంటామనమాట. అప్రియంగా ఉండం. కాబట్టి ఇలా మనము
ఇంతకు ముందు కంటే మన చుట్టూ జరిగే విషయాలలో ఈ స్పందన అనేది ఎలా ఉంటుందంటే, అవతలి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఉన్న గుణాల ప్రభావము, అరిషడ్ వర్గాల ప్రభావము అనేది వాళ్ళు ఎ ఎంతవరకు జ్ఞాన స్థితికి ఎదిగారు, లేదు ఎంతవరకు అజ్ఞానంగా ఉన్నారు, ఎలాంటి స్థితిగతులలో వాళ్ళ ప్రయాణం చేస్తున్నారు అనేది మనకి అర్థమవుతుంది. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ తీరును బట్టి. వాళ్ళ అంటే సబ్జెక్ట్ చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుందంటే సబ్జెక్ట్ గాదు. ప్రతి మనిషిలో నిన్ను నువ్వు తెలుసుకోవటం తప్ప, వాళ్ళు వాళ్ళని ఎంతవరకు తెలుసుకొని ఉన్నారు అనేది వాళ్ళ ప్రతి కదలికలో, ప్రతి మాటలో, ప్రతి భావనలో గూడా మనకి అర్థమైపోతుంది. ఎందుకంటే మనం ప్రతిదీ కూడా అవగాహన చేసుకొని ఉన్నాం. మనం తెలుసుకొని నిలబడుతున్నాం. మనం తెలుసుకొని ఇలా నిలబడుతున్న మన పరిస్థితి ఏంటి? ప్రతిదాన్ని వివేకంగా ఆలోచించుకుంటూ ఉన్నాము. కాబట్టి మన చుట్టూ జరిగే విషయాలలో ఎలా ఉంటుందంటే, ఇంతకు ముందు కంటే భిన్నంగా ప్రియంగా స్పందిస్తూ ఉంటాం. ఇంతకుముందు మన్ని తిట్టినా కూడా ఎలా వైల్డ్‌గా ఫీలయిన ఈరోజు ఎలా ఉంటాము అనంటే, చాలా అదేమీ కదలికలు లేకుండా వాళ్ళు చేసే విషయాలన్నిటి మీద కదలికలు లేకుండా మనము ఏదైతే చెయ్యాలో అది చేస్తూ, అది అంతవరకు చాలు. వాళ్ళకర్థమయ్యే రోజొచ్చినప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు పిల్లలు అలిగారనుకోండి మన ఇంట్లో పిల్లలు. ఏదో తప్పు చేశారు, అరిసారు. అలిగారనుకోండి. తల్లి అలిగారు గదా పిల్లలకి, ఈమె గూడా అలిగి అన్నం పెట్టకుండా ఊరుకుంటుందా? ఊరుకోదు. మళ్ళీ ఏదో ఒక రకంగా బతిమిలాడుకొని అన్నం పెడుతుంది. ఆ అన్నం పెట్టేటప్పుడు కూడా 4 ముద్దలు తిన్న తర్వాత మళ్ళీ మొదలుపెడుతుంది. నువ్వు అలాగా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని. అలా అంటే ఏంటి అంటే, ఆ తల్లి ప్రేమ అనేది బిడ్డ తప్పు చేసినప్పుడు కొంచెంగా దండించాలి. అలాగని నేను వదిలేయగూడదు అనేది ఎందుకు అంటే, తన బిడ్డ మీద ప్రేమ. అలాగే ఒక అజ్ఞాని మీద జ్ఞానవంతుడైన వ్యక్తి ఎలా ఉంటది అనంటే, తన బిడ్డలుగానే తానుగానే భావిస్తాడనమాట. తాను నేనైన స్థితిలో ఇంతకుముందు నేను ఇలాగే ఉన్నాను. ఇప్పుడు ఇలాగున్నాను. అంటే అవివేకంగా అంతకుముందు అలా ఉన్నాను. వివేకంగా ఇప్పుడు ఇలా ఉన్నాను. కాబట్టి అది నేనే. ఇంతకుముందు ఇలా ఉన్నాను గాబట్టి అది నేనే అన్న ఆలోచన ఉంటుంది గాబట్టి అక్కడ ప్రియత్వమే ఉంటుంది. అందువలన మన ముందు పరుషంగా కూడా ఎవరైనా ఏదన్నా అన్నా కూడా మనకు పెద్దగా ఎక్కదు. కదలకుండా ఉంటుంది. కలత చెందదు. స్టేబుల్‌గా ఉంటాము. అంటే న్యూట్రల్‌గా ఆ స్పందన అనేది నిర్మల శాంతి ప్రకాశానంద స్థితుల నుంచి మన్ని కదలనివ్వదు. దానినే వజ్రముఖత్వము అని అంటూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే మనము, మనము చేసే పనులలో ఈ అరిషడ్ వర్గాల యొక్క ప్రభావాల లోనికి ఇలాగా మనము ఉంటూ ఉన్నప్పుడు మన మీద ఉన్న ఈ వాసన బలాల ప్రభావాలు అంటే ఈ అరిషడ్ వర్గాల ప్రభావాలు అనేది మనకి ఒక్కొక్కటి అవగాహన అవుతాయి. మన మీద ఏది పని చేస్తుంది, మన మీద ఎలా ఉంది, మన మీద ఇలా ఉంది, మన మీద ఎలా ఉంది అనేది రకరకాలు అనేవి మనం ఒక్కొక్క స్టెప్ ఒక్కసారే అన్నీ అర్థం కావు. ఒక్కొక్క స్టెప్పు మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మన మీద నుంచి ఏ ప్రభావాలు పక్కకి తొలగినయ్యో వాటిని కూడా మనం అర్థం చేసుకోగలము. మన యొక్క ఆలోచనలు, మన యొక్క పద్ధతులు, మన ప్రయాణములో మనం చుట్టూ అందరితో స్పందించే దానిలో ఇంతకుముందు నా స్పందన ఎలాగా ఉండేది, ఇప్పుడు ఇలాగా ఉంటుంది అంటూ ఇంతకుముందు నాకింత కోపం వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి కోపం ఏది లేదు అనేది మనకి అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఇలాగా మనలో ఉన్న అనేక వాసన బలాలని, మన మీద ఉన్న ప్రభావాలని ఇంతకుముందు అమ్మో! వీడు ఒట్టి కోపిష్ఠాడిగా ఉండేవాడు. కానీ ఈ మధ్య ఏదో ఆధ్యాత్మికం చేస్తూ ఉన్నారు. చాలా మార్పులు వచ్చినాయి అని అంటూ చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పుకోవటం గాదు. వాళ్ళు అలా చెప్పుకున్నా, చెప్పుకోకపోయినా మనలో మార్పుల్ని మనమే గమనించే అంత స్థితిలో మనం ఉంటామనమాట. కాబట్టి ఇలా మన ఈ ప్రయాణములో మనకి
మన ఈ ఈ ప్రయాణంలో మనకి ప్రతి విషయము కూడా అవగాహన అయినా అంటే సర్వత్రా సానుకూలము అంటే ఎలా ఉంటుంది అంటే మనవి మనవే ఎవరో వచ్చి తీసేది గాదు. మనము ఎప్పుడైతే ఈ జ్ఞానం మీద లయమై నిన్ను నువ్వు పూర్తిగా వివేకంగా తెలుసుకుంటూ ఉంటావో, మనమే మనలో నుంచి ఉన్న అనేకమైన అజ్ఞానపు పొరలని చీల్చుకుంటూ, మనలో ఆ ప్రకాశము అనేది వెలుగొందుతూ మన ఆహ్, అసలైన స్థితి అంటే ఆ పరబ్రహ్మ స్థితి అనేది ఎలా ఉందో, ఆ స్థితిగతులకి ఈ సోలు ఆ ప్రకాశత్వాన్ని కి ఆ వెలుగులు పెంచుకుంటూ, ఆ ప్రకాశాన్ని పెంచుకుంటూ ప్రయాణం చేస్తూ, ఈ చుట్టూ ఉన్న అజ్ఞానపు పొరలనన్నిటినీ కూడా వదిలివేస్తూ ఉంటుందన్నమాట. ఇలా మన ఈ ప్రయాణము అనేది ఆధ్యాత్మికంలో సత్యాన్వేషణలో ఇలా మన ప్రయాణం అనేది ఉంటుంది.